సో ఎక్కడ ఎవరి మీద కేసులు పెట్టించింది లేదు, ఎవరి మీద ఇబ్బంది పెట్టింది లేదు, ఎవరిని అనవసరంగా అగౌరవపరిచింది లేదు. కాబట్టి ఆ రెస్పాన్స్ వస్తుందేమో. అదే ఫైనల్గా ఇక ఎంపీ స్టైల్ ఎలా ఉండబోతుంది? ఎంపీ గారి ఎలా ఉండబోతుంది? నియోజకవర్గంలో దూకుడు ఎలా ఉండబోతుంది? స్టైల్ అంటే నా స్టైల్ అందరికీ తెలిసిందే. మన పని మనం చేసుకోవడం, అనవసరంగా వేరే వాళ్ళకైనా అనవసరంగా టైం స్పెండ్ చేయడం అనేది చేయండి. ఇప్పుడు కూడా మన పని మనం చేసే పని మనం చేయబోయే పని చెప్పుకుంటాం. అంటే వైసీపీ కుల సమీకరణలో కొంత బీసీ క్యాండిడేట్లను కానీ ఆ కులాలకు సంబంధించిన ముఖ్య నాయకుల్ని తీసుకెళ్ళి ఏదైతే ఓట్ షేర్ని డివైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది, దాన్ని మీరు ఎలా ఢీకొనబోతున్నారు? నాకు తెలిసి పల్నాడుకి సంబంధించి అలా ఇప్పుడు కూడా మీరు చూసుంటారు. లాస్ట్ 4-5 ఎలక్షన్స్ చూస్తుంటే కనుక వారు మంచికి చెడుకి ఏది వారికి మంచి జరుగుతుందో అనేది వారికి చాలా గట్టిగా బాగా బలంగా తెలుసు. కాబట్టి మంచి వైపే ఎప్పుడు నుంచుంటారు. అంతేగాని ఒక ఓటు అటు ఒక ఓటు ఇటు ఇటు అనేది 3-4 పార్లమెంట్ ఎలక్షన్స్ చూసిన, అసెంబ్లీ ఎలక్షన్స్ చూసినా పల్నాడులో పెద్దగా జరగదు. పైగా నేను అందుబాటులో ఉన్నాను గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా. కాబట్టి వేస్తారని ఆశిస్తాను. గడిచిన 5 సంవత్సరాల్లో ఒకసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా గెలిచి తీరుతానని విశ్వాసాన్ని అయితే సెంట్రల్ మినిస్టర్ నమస్కారం సార్.